ఫస్ట్ చిన్న చిన్న పూరీలుగా ఇవి అండి. రెడీమేడ్ మనకి మార్కెట్లో దొరుకుతాయి, ఇంట్లో చేయలేని వాళ్ళు. ఇక్కడ ఆయిల్లో నేను ఇవి పూరీ చేస్తున్నానండి. చూడండి బాగా వేగినాయి అవి. ఇప్పుడు బయటికి తీసేస్తున్నాను అవి. ఇప్పుడు వీటితో మనము స్ట్రీట్ స్టైల్ దహీ పూరి చేస్తున్నానండి. ఇవి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు అందులో సీజన్ వర్షాకాలం కదా అండి, రైనింగ్ సీజన్ కదా. కొద్దిగా బయట ఏమన్నా వేడివేడిగా చాట్స్ కానీ ఏమన్నా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి ఇంట్లోనే ఇలా పిల్లలకు చేసి పెట్టండి. అందరూ తినచ్చు, అందరూ బాగా ఇష్టపడతారు. ఫస్ట్ నేను ఇక్కడ ఆలుగడ్డలు చూడండి, ఆలుగడ్డలు ఉడకబెట్టి పొట్టు తీసేసి పెట్టాను. పొట్టు తీసి పెట్టాను. ఇక్కడ నేను కప్లో అండి సాల్ట్, ఒక పక్క సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇవన్నీ ఆలుగడ్డలో మిక్స్ చేసుకుంటున్నాము. రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, సాల్ట్ కొంచెం కొంచెం వేసుకొని మసాలా అంతా ఆ స్పైసెస్ అంతా ఆలుగడ్డ బాగా స్మాష్ చేసుకొని అంతా కలిసేలా చేసి పెట్టుకుందాం. చూడండి స్పూన్తోనే అలా అంటుంటేనే స్మాష్ అయిపోతుంది ఆలుగడ్డ. ఇలా అంతా చేసి పెట్టేసుకున్నాక మీకు జీరా పౌడర్ అంటే జీరా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర అయిపోయిందండి, అందుకే నేను జీరా పౌడర్ వాడలేదు. మీకు బ్లాక్ సాల్ట్ ఉంటే అవైలబుల్ ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర బ్లాక్ సాల్ట్ లేదండి, అందుకే నేను వైట్ సాల్ట్ మాత్రమే వాడుతున్నాను ఇందులోకి. చూడండి అది తీసి కొంచెం సేపు పక్కన పెట్టుకుని ఇక్కడ ఫస్ట్ పూరీలు చేసి పెట్టాను కదా, చూడండి ఇలా ఉన్నాయి. ఇంట్లో ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే బయట కొననవసరం లేదండి. పిల్లలు కూడా ఇంట్లో బాగా తింటారు. ఇక్కడ నేను దానికి కావాల్సినవండి సన్నకార పూస, సేవ్ అంటారండి అది, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఆనియను, సన్నగా తరిగిన టమోటో, కొంచెం గరం మసాలా, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ కూడా తీసి పెట్టానండి. చూడండి ఇక్కడ పూరికి నేను హోల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ హోల్ చేసేసుకున్నాక నెక్స్ట్ ప్రిపరేషన్ అండి. ఇంకోటి మన ఇంట్లో పెరుగు అనేది ఉంటుంది కదండి, పెరుగులో కొంచెం సాల్ట్ కానీ స్వీట్ ఇష్టపడే వాళ్ళు షుగర్ కలుపుకోండి, లేదు సాల్ట్ స్వీట్ వద్దనుకునే వాళ్ళు సాల్ట్ వేసేసుకొని, దహీ పూరి అని చెప్పాను కదండి, అందుకు పెరుగులో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాను నేనైతే. మేము స్వీట్ అందులో తినాం కాబట్టి అది మీ చాయిస్ అండి, తినే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి పూరీలన్నీ హోల్స్ పెట్టేసుకున్నాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా ఉంది కదండి,
చూడండి ఆలు మసాలా అది కొంచెం కొంచెం చేత్తో కానీ స్పూన్తో కానీ పెట్టుకుందాం. స్పూన్తో చేత్తో పెట్టుకుంటేనే బాగుంటుందండి, లోపల వరకు వెళ్తుంది కాబట్టి. కొంచెం కొంచెం అంతా ఇలా చేసుకునేద్దాం. అన్నిట్లోనూ ఫిల్ పెట్టేసుకుందామండి. అది తింటున్నప్పుడు స్పైసెస్ అంతా కూడా పెరుగు చల్ల చల్లగా ప్లస్ మీకు ఆనియన్ ఈ టమోటో ఇవన్నీ కలిపి తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి అన్నీ ఇట్లా కొంచెం కొంచెం ఆలు మసాలా అంతా ఫిల్ చేసి పెట్టుకొని చూపెడుతున్నాను. చూడండి మీకు కనిపిస్తుందా, ఇందులో ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్ వేస్తున్నానండి, సన్నగా తరిగిన ఆనియన్స్ అండి. కొంచెం కొంచెం అందులోకి వేసేసుకుందాం. హోల్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకుందాం. ఇలా చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా పెడితే వాళ్ళు చాలా బాగా ఫీల్ అయ్యి బాగా తింటారండి ఇష్టంగా. బయట కొనే వాటికంటే ఇంట్లో మనం ఇలా చేసి పెడితేనే వాళ్ళు ఇంకా బాగా ఇష్టపడి తింటారు. చూడండి ఇప్పుడు సన్నగా తరిగిన టమోటో వేస్తున్నానండి ఆనియన్ తర్వాత. ఇప్పుడు గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ రెసిపీ మనకి అందరికీ తెలిసిందేదే కదండి, అదే చట్నీ నేను ఇక్కడ వాడుతున్నాను. ఇక్కడ కొంచెం కొంచెం ఇందులోకి ఫిల్ చేసుకుందామండి, కొంచెం కొంచెం వేసుకొని. కొంచెం కొంచెం వేసుకుందామండి, ఇందులోకి పూరీలోకి వేసేస్తున్నాను. ఇది స్వీట్ చట్నీ అండి. స్వీట్ చట్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను ఇందులోకి. స్వీట్ చట్నీ మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ప్లస్ మనకి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది స్వీట్ చట్నీ. చాట్ అంటేనే ఫస్ట్ స్వీట్ చట్నీ అనేది పిల్లలు ఇష్టపడతారు బాగా, అది తీయగా ఉంటుంది కాబట్టి. చూడండి పెరుగులో నేను కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం కొంచెం. చూడండి ఇలా వేసుకున్నాను కదా, చూడండి చూపెడుతున్నాను. ఇలానే అన్ని పూరీలకు వేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో సేవ్ అండి. సేవ్ లేనిది ఏ చాట్ అనేది టేస్ట్ ఉండదు. సేవ్ కంపల్సరీ. లేదు వద్దు అవసరం లేదు అనుకుంటే వేసుకోకపోయినా పర్లేదండి, వేసుకుంటే బాగుంటుంది. బాగా చూడటానికి బాగా కనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి, సన్నగా తరిగిన కొత్తిమీర.
ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూసి నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ ఇంట్లో ఉంటే అన్నీ మనం తొందరగా రెడీ చేసేసుకోవచ్చు. పెద్ద రెసిపీ కూడా ఏం కాదు, చాలా చిన్న రెసిపీ, చాలా తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీట్ స్టైలు దహీ పూరి అండి. పిల్లలకి పెట్టండి, ఎంజాయ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేయండి.